సహాయ గుణాన్ని, దాతృత్వాన్ని, శాంతిని పెంపొందించేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయి. శాంతి వైపు ప్రయాణిస్తున్నప్పుడు మనిషి ఎటువంటి ఇబ్బందులు పడతాడు. ఇవాళ ప్రపంచవ్యాపితంగా శాంతే కొరవడిపోయింది. అందుకే ఇట్లాంటి కార్యక్రమాలు పదే పదే నిర్వహించాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. ఇవాళ మనం చూస్తున్నాం, ఇజ్రాయెల్ కాలు దూగుతుంది, ఇంకో పక్క రష్యా చూస్తూనే ఉన్నాం. మన మిత్రులు మాట్లాడుతున్నప్పుడు నిరాయుధీకరణ, ఆయుధాలు లేని సమాజాన్ని మనం చూడగలిగినప్పుడు తత్వవేత్తలు చాలామంది చెప్పారు. అది హిందూ మతం కావచ్చు, క్రిస్టియన్ మతం కావచ్చు, ఇస్లాం మతం కావచ్చు, ఏ మతమైనా మనుషుల్ని చంపమని ఏ మతమో చెప్పట్లేదు. కానీ ఇవాళ మతాల పేరుతో విపరీతమైనటువంటి హత్యలు జరుగుతున్నాయి, ఘోరమైన హత్యలు జరుగుతున్నాయి. ప్రతి మతం మానవత్వాన్ని గురించి బోధించే మతమే అయినప్పటికీ మానవత్వం ముఖ్యమైపోతుంది. అట్లాంటి పరిస్థితుల్ని మనం నిత్యం చూస్తున్నాం. దీనికి ప్రధానమైనటువంటి కారణం మనిషిలో ఉండే స్వార్థం. ఈ స్వార్థాన్ని మనం వదిలిపెట్టగలిగితే, ఇతరులకు సహాయం చేయకపోతే సంతోషమే, కానీ కీడు చేస్తున్నాం. కీడు చేయకుండా ఉంటే చాలు. మన అవసరాల కోసం, మన స్వార్థాన్ని సాటిస్ఫై చేసుకోవడం కోసం ఇతరుల మీద మనం రకరకాలుగా ఆధారపడి వాళ్ళని మెట్టుగా ఉపయోగించుకొని పైకెక్కాలని చూస్తున్నాం. ఈ విధానం ఏదైతే ఉందో అది మనిషి నుంచి దూరం అయితే, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ఒక్క కాన్సెప్ట్ దూరం అయితే మనిషి నుంచి శాంతి దానంతట అదే వస్తుంది. రాజుల కాలం నాడు ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి మహమ్మద్ అరబ్ దేశాల్లో, మన దేశంలో కూడా అట్లాంటి పరిస్థితుల నుంచి ఈ సమాజాన్ని పూర్తిగా శాంతి వైపు తీసుకువెళ్ళినటువంటి మొట్టమొదటి మహానుభావుడు గౌతమ బుద్ధుడు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక మహనీయుడు ఉండి శాంతిని ప్రబోధిస్తూ వాళ్ళ జీవితాలనే దారపోస్తారు. వాళ్ళు చెప్పినటువంటి సూత్రాలు, ధర్మాలు అన్నీ మనకు తెలుసు. కానీ ఇట్లాంటి సమావేశాల్లో చెప్పుకున్నంతసేపే తప్ప సమావేశం నుంచి బయటికి పోయి మళ్ళీ సమాజంలో భాగమైనప్పుడు మళ్ళీ యథావిధిగా స్వార్థం గురించి ఆలోచిస్తుంది. ఈ స్వార్థాన్ని వదిలిపెట్టగలిగినప్పుడు తప్పనిసరిగా శాంతితో కూడినటువంటి సమాజాన్ని మనం చూడగలుగుతాం. అట్లా శాంతత్వం వైపు కనుక మనం మళ్ళగలిగితే తప్పనిసరిగా ప్రతి మనిషిలో, నేను దేవుణ్ణి నమ్మను కానీ దేవుణ్ణి చూడగలుగుతారు ప్రతి వాడు. బహుశా నిన్నగాక మొన్నటి పేపర్ చూశారు మీరు, అది నిన్నటి పేపర్లో వచ్చింది. మొన్న జరిగిన ఇన్సిడెంట్, 2వ తరగతి పిల్లవాడిని పాఠశాల అభివృద్ధి కోసం, పాఠశాల ప్రైవేట్ మేనేజ్మెంట్ ఒక పాఠశాల కట్టింది. ఆ పాఠశాల ముందు ముందు బాగా నడవాలి, విపరీతమైన అడ్మిషన్స్ రావాలి అనేటువంటి ఉద్దేశంతో పూజలు చేయించి 2వ తరగతి విద్యార్థిని బలిగా ఇచ్చింది. ఏ సమాజంలో ఉన్నాం మనం? ఏ పరిస్థితుల్లో ఉన్నాం మనం? ఈ బలులు ఎక్కడి నుంచి వచ్చాయి? మత ప్రవక్తలు అందరూ చెప్పింది ఏమిటి? చీమ కూడా మనలాంటి జీవే, చీమను చంపేటప్పుడు కూడా దాని ప్రాణం ఎంత విలువలాడుతుందో ఆలోచించి చంపండి అని చెప్పేసి మత పెద్దలంతా చెప్పారు. జీవహింస చేయరాదు. ఇదొక్కటి మనం పాటించగలిగితే శాంతి దానంతట అదే వస్తుంది ప్రపంచానికి. అందుకోసం విపరీతమైన కృషి చేస్తుంది ఐక్యరాజ్య సమితి. అయినా దేశాలు యుద్ధాల వైపే కాలుదూగుతున్నాయి. ఏ దేశంలో లేవండి? ఇవాళ అన్ని దేశాలు కూడా ఆయుధాలను విపరీతంగా తయారు చేస్తున్నాయి. ప్రతి దేశంలో ఆయుధాల తయారీ కోసమే ఆ దేశంలో ఉన్నటువంటి బడ్జెట్లో అత్యంత ఎక్కువ బడ్జెట్ ఆయుధాల తయారీకి ఉపయోగిస్తున్నాయి ప్రతి దేశం. ఇందులో ఏ దేశానికి మినహాయింపు. అటువంటప్పుడు మానవుల్లో
మానవీయత ఎలా ఉంటుంది? నన్ను దెబ్బ కొడితే ఎంత చేత కాకపోయినా నిన్ను కూడా ఓ దెబ్బ కొట్టాలని చూస్తా కదా. అంటే ఈ దెబ్బ కొట్టే విధానం ఏదైతే ఉందో అది పోవాలి అంటే సమాజంలో ప్రేమ ఇనుమడింపు చేయాలి. అది కేవలం సహాయ సహకారాల ద్వారా మాత్రమే సాధ్యం. అటువంటి సహాయ సహకారాలని పూర్వపు సమాజాలు కొన్ని చూయించాయి. అయినా అటువంటి వ్యవస్థని దెబ్బతీసినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఇప్పుడు మనం పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని 3 వ్యవస్థలు ఉన్నాయి ప్రపంచంలో. ఈ 3 వ్యవస్థల్లో కూడా వాటి అంతిమ లక్ష్యం ఏమిటి అంటే ప్రజలకు సహాయం చేయడమే. కానీ సహాయం అనేది మాటల్లో మిగులుతుంది తప్ప చేతల్లో మనకు కనిపించదు. చేతల్లో కనిపించినప్పుడు తప్పనిసరిగా ప్రతి మనిషిలో దైవాన్ని చూడగలుగుతాం. అలా మనం స్వార్థాన్ని వదిలిపెట్టినప్పుడు తప్పనిసరిగా సమాజంలో శాంతిని అవలీలగా నెలకొల్పుతామని నా భావన. ఇట్లాంటి సమావేశాలు చాలా జన్మదినాలు చేస్తున్నాం మనం. ఎవరికి తోచిన జన్మదినాలు వాళ్ళు చేస్తున్నారు. ఆ జన్మదినాల్లో వాళ్ళ గురించి చాలా చెప్పుకుంటున్నాం. చాలామంది వక్తలు చాలా రకాలుగా చెప్తున్నారు. కానీ మనం ఆచరించేటువంటి శాతం ఎంత? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. ఆచరణలో ఎప్పుడైతే మనిషి విఫలమవుతాడో అప్పుడు తప్పనిసరిగా ఆ మనిషిలో స్వార్థం ప్రవేశిస్తుంది. ఆ స్వార్థమే మనిషిని క్రూరుడిగా, దుర్మార్గుడిగా రకరకాలుగా మారుస్తుంది. కనుక వీటన్నిటికీ కూడా సమాధానం ఏమిటి అంటే మనిషి స్వార్థాన్ని వదిలిపెట్టడం. మనకు డబ్బు సంపాదించాలనేటువంటి యావ చాలా ఎక్కువ, ఎందుకంటే అది లేకుండా లేదు. కానీ మిగతా జీవులు ఉన్నాయి కదా, రకరకాల జీవులు ఉన్నాయి. వాటికి వేటికి డబ్బు అక్కర్లేదు, మనిషికి తప్ప. అవన్నీ తింటూనే ఉన్నాయి, అవన్నీ జీవిస్తూనే ఉన్నాయి. తమ జీవిత కాలాన్ని కొనసాగిస్తూ తరువాత వాటి జీవిత కాలం అంతమైన తర్వాత నశించిపోతుంది. మనిషి కూడా అంతే, మనం శాశ్వతం కాదు కదా. ఎప్పుడో దాదాపు 2500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి మహమ్మద్ గురించి ఇక్కడ మనం జన్మదినం చేసుకుంటున్నామంటే ఆయన లేడు. అట్లా చాలామంది లేరు. ఆనాడు మంచిని చెప్పినటువంటి చాలామంది లేరు. అయినా వాళ్ళ ప్రవచనాలను మనం ఇక్కడ ఎందుకు చెప్పుకుంటున్నామంటే వాళ్ళు చెప్పినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో అవి మనుషుల్లో శాంతిని నెలకొల్పడం కోసం చెప్పినటువంటి విధానాలు. వాటిని మనం ఆచరణలో పెడితే తప్పనిసరిగా శాంతితో కూడినటువంటి మన సమాజాన్ని మనం తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకోవడం కోసం ఇక్కడ ఈ మాటలు విన్నటువంటి మనం కొంతైనా స్వార్థాన్ని వదిలిపెట్టగలిగితే, ఆచరణలోకి మన మనస్సు దిగితే అంతకు మించిన సంతోషం మరొకటి లేదని వ్యక్తం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను.